కర్నూలు జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నాయకుల వేధింపులు ఆపాలని వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకుంటారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పై వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫార్మా కంపెనీలతో 45 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ ఆయన ఆరోపించారు. అలాగే హాస్పిటల్స్, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ఈ పరిణామాలతో కర్నూలు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. డిస్టర్బ్ చేయాలనుకుంటే ప్రజలు యువజన విభాగం కర్నూలు టౌన్ అధ్యక్షుడైనటువంటి బాలుకి అన్యాయం జరిగిందని తెలుసుకొని అతనికి అండగా నిలబడడానికి, అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగిందంటే నిమిషాల పైన స్పందించి దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్త సమస్యగా అన్యాయం జరిగింది, పాపం ఆయన ఆత్మహత్యా యత్నం చేసినాడని తెలుసుకొని నిన్న ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీసుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్. తప్పు సార్ అని చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేసినారు, ఇదే సెంటర్ కు వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఆ సబ్జెక్టులో నేనేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్టుని పరిచయం చేస్తామంటే నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గున్నానన్నా. అమ్మాయి కూడా ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుదంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న. ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెటోళ్ళకి. రోజు 1 కోటి రూపాయలు ఎత్తుతా ఆడిన మినిస్టర్. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని. పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలా లేదా అన్నాడు.